యాపిల్ తినటం వల్ల మన శరీరానికి ప్రయోజనం ఉన్నప్పటికీ దాని విత్తనాలు మనకు హాని చేస్తాయి. చాలామంది యాపిల్ గింజలను తీసివేసిన తర్వాత మాత్రమే తింటారు. కానీ కొన్నిసార్లు పొరపాటున 1 లేదా 2 గింజలు నోటిలోకి పొరపాటున వెళుతుంటాయి. చాలామంది వీటిని కూడా తింటుంటారు. అదే సమయంలో యాపిల్ రసం తాగిన తర్వాత దాని విత్తనాలన్నీ మీ కడుపులోకి వెళ్తాయి. యాపిల్ విత్తనాలపై చేసిన శాస్త్రీయ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. యాపిల్ గింజలు మానవులకు హానికరం అనడంలో సందేహం లేదు. అయితే ఒక వ్యక్తి వాటిని ఎక్కువ పరిమాణంలో వినియోగించినప్పుడు అవి హాని కలిగిస్తాయి. యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే విషపూరితమైన సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం విత్తనం లోపల ఉంటుంది. విత్తనాన్ని రక్షించడానికి దానిపై చాలా గట్టిగా ఉండే పొర ఉంటుంది. విత్తనాలను మింగినప్పుడు కడుపులోని రసాయనాలు దాని పొరను విచ్ఛిన్నం చేయలేవు. కాబట్టి విషపూరిత సమ్మేళనం బయటకు రాదు. కానీ విత్తనాలను నమలడం లేదా తినటం లేదా అవి విరిగిపోయినట్లయితే అమిగ్డాలిన్ హైడ్రోజన్ సెనేడ్గా మారుతుంది. ఇది చాలా హానికరం. దానిని పెద్ద పరిమాణంలో తీసుకుంటే అది వ్యక్తి మరణానికి కూడా దారితీస్తుంది. అమిగ్డాలిన్ సాధారణంగా రోసేసి జాతికి చెందిన పండ్ల విత్తనాలలో అధిక మొత్తంలో కనిపిస్తుంది. ఈ జాతి పండ్లలో యాపిల్, బాదం, ఆప్రికాట్లు, పీచెస్, చెర్రీస్ ఉన్నాయి. ఇది శరీరంలోని కణాలలోకి ఆక్సిజన్ చేరకుండా ఆపుతుంది. కొన్ని నిమిషాల్లోనే వ్యక్తి మరణిస్తాడు. చిన్న మొత్తంలో తలనొప్పి, గందరగోళం, విశ్రాంతి లేకపోవడం, ఉద్రిక్తతతో సహా శరీరానికి స్వల్పకాలిక తేలికపాటి నష్టాన్ని కలిగిస్తుంది. శరీరంలో సైనైడ్ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తికి అధిక రక్తపోటు, పక్షవాతం, మూర్ఛ వంటివి ఉండవచ్చు. తీవ్రమైన సందర్భాలలో ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లి చనిపోవచ్చు. అయితే ఎవరైనా అనారోగ్యానికి గురి కావడానికి అవసరమైన సెనైడ్ పరిమాణం వారి శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. చిన్నపిల్లలు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువ. యాపిల్లో ఉండే అమిగ్డాలిన్ పరిమాణం కూడా యాపిల్ రకాన్ని బట్టి ఉంటుంది. అమిగ్డాలిన్ ప్రాణాంతకం కానప్పటికీ అది కొద్ది మొత్తంలో ఒక వ్యక్తిని అనారోగ్యానికి గురి చేస్తుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు యాపిల్ తినేటప్పుడు దాని విత్తనాలను మీ నోటి లోపలికి రానివ్వకుండా ఉండటం మంచిది. కొన్నిసార్లు కొన్ని యాపిల్ గింజలు మీ లోపలికి వెళితే అప్పుడు ఎటువంటి సమస్య లేదు. కానీ జ్యూస్ లేదా మరేదైనా రకంగా విత్తనాలను అధికంగా తీసుకోవడం హానికరంగా మారుతుంది. యాపిల్ దాని తొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. అవి ఎటువంటి ప్రమాదాన్ని కలిగించవు. ఒక యాపిల్లో 8 లేదా 10 గింజలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి పెద్దగా హాని కలిగించవు. అయితే ఏ వ్యక్తి 80 కంటే ఎక్కువ యాపిల్ గింజలను తినకూడదని గుర్తుంచుకోవాలి.